ఎప్పుడైనా హెడేక్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి పక్షవాతం వచ్చింది అంటే అది రివర్సిబుల్ అవ్వదు. మనం నమస్తే, నా పేరు డాక్టర్ శివానంద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఇవాళ మనం మాట్లాడాలనుకున్న టాపిక్ హెడేక్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. అంటే దానికి ఒక ఏజ్ అంటూ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఏమీ లేదు. ఎవరికి చెప్పినా మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ 99% మన జనాలకి ఎప్పుడో ఒకసారి లైఫ్లో హెడేక్ వచ్చే ఉంటుంది. సో బేసికలీ హెడేక్స్ అనేవి చాలా బ్రాడ్ డిజీజెస్. ఎట్లా అంటే అవి మోస్ట్ కామన్ ఏంటంటే స్ట్రెస్ వల్ల రావచ్చు, తర్వాత మైగ్రేన్ హెడేక్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్, లేకపోతే ఐ ప్రాబ్లమ్స్ ఉంటే హెడేక్ రావచ్చు, లేదంటే బ్రెయిన్ ఇష్యూస్ వల్ల అంటే సీజర్స్ ఉన్న పేషెంట్స్కి, లేకపోతే అట్ ద ఎండ్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కైనా హెడేక్ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్. ఏ డిజీజ్కైనా బయటికి వచ్చేది అది డిజీజ్ కాదు, అది సిమ్టమ్. అనేదంటే పేషెంట్ చెప్పే ప్రాబ్లం అది. సో ఎప్పుడైనా హెడేక్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఒక్కసారి హెడేక్ వచ్చింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా అనేది మోర్ దెన్ 3 months అనేది యూ హ్యావ్ టు 100% గో అండ్ విజిట్ న్యూరాలజిస్ట్ ఆర్ ఏ న్యూరో సర్జన్ అండ్ ఫైండ్ అవుట్ ద కాజ్. ఎందుకంటే ఇప్పుడున్న మన స్ట్రెస్ లైఫ్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, సో మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. అండ్ యూజువల్ మెన్స్ట్రల్ ఫేజ్లో ఉన్న యంగ్ ఫీమేల్స్కి కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం అనేది అంటే మైగ్రేన్. అండ్ స్ట్రెస్తో యూజువలీ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ టైమ్ అండ్ ఆల్ ఇవి చాలా ఎక్కువ అయిపోతాయి. అండ్ అవి చాలా సింపుల్గా సాల్వ్ అయ్యే ఇష్యూస్. ఏంటంటే ఒక సింపుల్ మెడికేషన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 15 days to 1 month కోర్స్ మనం వేసుకుంటే అవి చాలా వరకు మన కంట్రోల్లో వచ్చే ఛాన్సెస్ హెడేక్తో ఉంటాయి. అండ్ చాలామంది అడుగుతారు హెడేక్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్ట అని. సో ప్రతి హెడేక్ బ్రెయిన్ ట్యూమర్ కాదు. మనం యూజువల్గా చూస్తూ ఉంటాం, ఏ మాస్టర్ హెల్త్ చెకప్ ప్లాన్ తీసుకున్నా మీరు దాంట్లో సిటీ స్కాన్ బ్రెయిన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాకు ఇప్పుడు దాకా తెలియదు ఎందుకు ఉండదు. ఎందుకంటే మనం బ్రెయిన్కి హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వం. యూజువల్గా అర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా మనం బ్రెయిన్ ట్యూమర్స్ని డిటెక్ట్ చేసుకుంటే చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి. 90% ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి. అవి అర్లీ స్టేజెస్లో ఒక సింపుల్ సిటీ స్కాన్తో డిటెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎవ్రీ ఇయర్ జనాలు మాస్టర్ హెల్త్ చెకప్ ఒక ఏజ్ దాటిన తర్వాత చేయించుకుంటూ ఉన్నప్పుడు ఒక సిటీ స్కాన్ బ్రెయిన్ కూడా చేయించుకోండి. అది పెద్ద రేడియేషన్ ఏం కాదు. అందరు రేడియేషన్ అని భయపడతారు, కానీ పెద్ద రేడియేషన్ ఒక్క సిటీ స్కాన్తో పేషెంట్స్కి ఏం అవ్వదు. సో అట్లాంటప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే ఈ హెడేక్స్ ఉన్నా కానీ, లేకపోతే జెనెటిక్ హిస్టరీ ఫ్యామిలీలో ఎవరికైనా ట్యూమర్స్ ఉన్నా కానీ, లేకపోతే వేరే బ్రెయిన్ రిలేటెడ్ కానీ న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ మినిమం వన్స్ ఇన్ అ ఇయర్ ఒక సిటీ స్కాన్, సింపుల్ సిటీ స్కాన్ బ్రెయిన్ చేయించుకుంటే ఇట్ విల్ ప్రివెంట్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆ లేట్ స్టేజెస్లో బ్రెయిన్ ట్యూమర్స్ని మనం డిటెక్ట్ చేస్తే రికవరీ కానీ లేకపోతే అవుట్కమ్స్ కానీ చాలా చాలా పువర్గా ఉంటాయి, అంత ఎంకరేజింగ్గా ఉండవు. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో బ్రెయిన్ ట్యూమర్స్ అనేది 2 రకాల్లో ఉంటాయి. ఏంటంటే క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్. 70% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ నాన్ క్యాన్సరస్, అంటే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకొని ఇప్పుడు చాలా వరకు మనకి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ కూడా వచ్చేసినాయి. అంటే ప్రతి ట్యూమర్కి సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్. అనేది ట్యూమర్ ఏదైనా లెస్ దాన్ 3 cm ఉన్నప్పుడు మనం రేడియో సర్జరీ అంటాం, SRS అని అంటాం. ఆ సర్జరీతో కూడా ట్యూమర్ పెరగకుండా దాని సైజ్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ ఒకవేళ పేషెంట్కి సర్జరీ అవసరం పడినా కానీ మనకున్న ఫెసిలిటీస్ చాలా వరకు చాలా చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నాం. ఏంటంటే కంప్లీట్ క్యూర్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఏంటంటే మెనింజియోమాస్ అంటాం, బ్రెయిన్కు ఉన్న పొర నుంచి వస్తూ ఉంటాయి. అవి మనం కంప్లీట్లీ ఎక్సర్సైజ్ చేస్తే రికవరీ అనేది ఎక్సలెంట్ రికవరీ. అంటే ఇవాళ మనం నార్మల్ మనిషిగా ఎట్లా ఉన్నామో రేపు కూడా మనం అట్లానే ఉండొచ్చు. అంటే మనకి ఏదో డిజీజ్ ఉన్నట్టు అని కాదు, ఫీవర్ వచ్చింది ఫీవర్ తగ్గిపోయింది అట్లానే. బ్రెయిన్ ట్యూమర్ అయినా కానీ కంప్లీట్ ఎక్సర్సైజ్ చేసి కొన్ని గ్రేడ్స్ ఆఫ్ ట్యూమర్స్కి తర్వాత రేడియేషన్ కూడా అవసరం పడుతుంది. సో అట్లాంటి వాళ్ళకి కొన్ని సైకిల్స్ ఆఫ్ రేడియేషన్ తీసుకుంటే వాళ్ళు కంప్లీట్లీ డిజీజ్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ చాలామందికి అపోహలు ఏంటంటే క్యాన్సర్ వస్తే ఇంకేం లేదు, 12 months 2 years చనిపోతాం మనం. అట్లాంటి స్టేజ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. సో ఎప్పుడైనా బ్రెయిన్లో అర్లీ డిటెక్షన్, ఇప్పుడు గ్రేడ్ 4 క్యాన్సర్స్ అంటాం, గ్లయోబ్లాస్టోమా అంటాం, బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్, అవి క్యాన్సరస్ ట్యూమర్స్. అవైనా కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో రికవరీ యూజువల్గా ఇంతకుముందు మనం చెప్పేది అంటే వాళ్ళ
లైఫ్ స్పాన్ మ్యాక్సిమం మనం సర్జరీ చేసినా రేడియేషన్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం ఒక 12 months to 15 months వరకు ఉంటుంది అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడున్న కొంచెం టెక్నాలజీ అండ్ మెడికేషన్స్తో పాటు వీ కెన్ ప్రొలాంగ్ దేర్ లైఫ్ సైకిల్ అప్ టు 5 years మ్యాక్సిమం. సో అవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మనం హౌ గుడ్ వీ ఫాలో అప్ విత్ డిజీజ్. సో ఎప్పుడైనా కానీ హార్ట్ని మనం ఎట్లా భయపడుతూ ఉంటామో బ్రెయిన్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. బ్రెయిన్ కండిషన్స్ని కూడా మనం అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో ఏమవుతుందంటే ఒక్కసారి ట్యూమర్ కానీ లేకపోతే బీపీ వల్ల ఒక్కసారి బ్లీడ్స్ అవుతూ ఉంటాయి. సో హైపర్ టెన్షన్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవాలి. పేషెంట్ పక్షవాతంతో వస్తారు మా దగ్గరికి చాలా వరకు. ఈవెన్ ట్యూమర్ పేషెంట్స్ బాగా పెరిగిపోయే ట్యూమరు ఒత్తిడి పడుతూ ఉంటే పక్షవాతంతో వస్తారు. ఒకసారి పక్షవాతం వచ్చింది అంటే అది రివర్సిబుల్ అవ్వదు. మనం 100% రివర్సిబుల్ ఎప్పటికీ అవ్వదు. మనం సర్జరీ చేసి లేకపోతే ఏదైనా మనం ఫిజియోథెరపీతో మ్యాక్సిమం వీ కెన్ అచీవ్ రిజల్ట్స్ ఆర్ 60 to 70%. అవన్నీ మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో బ్రెయిన్లో మనం ఎప్పుడైనా అదే చెప్తాం, అర్లీ డిటెక్షన్, అర్లీ ట్రీట్మెంట్ అండ్ అర్లీ రీహాబిలిటేషన్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీ బ్రెయిన్ డిజార్డర్ యూ టేక్ ఇట్, హైపర్టెన్సివ్ బ్లీడ్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేకపోతే ఒక సింపుల్ హెడేక్తో కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే హెడేక్ ఒక సింపుల్ సిమ్టమ్ ఉంటుంది. పేషెంట్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటంటే పేషెంట్కి బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ అంటాం, అంటే రక్తపు బుడగలు. అవి ఒక్కోసారి అంటే బాగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఆ రక్త నరాలు ఏదైతే ఉంటాయో అవి బాగా సన్నగా అయిపోతూ ఉంటాయి. సో బ్లడ్ ఫ్లో వల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ వల్ల ఆ వెసల్ న్యాచురల్గా ఒక బుడగలాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ దాన్ని అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు అది ఒక బుడగలాగా ఫామ్ అయిపోయి ఒక ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది పగులుతుంది. దాన్ని మనం ఎన్యూరిజం అంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఇన్ ఎనీ బ్రెయిన్ కండిషన్. ఏంటంటే అవి అరెక్నాయిడ్స్ స్పేసెస్ అంటాం, అక్కడికి వెళ్ళి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అది వర్స్ట్ హెడేక్ ఇన్ పేషెంట్స్ లైఫ్ అనేది. అన్యూరిజం రప్చర్ బ్లీడ్ అంటే సబ్ అరెక్నాయిడ్ హెమరేజ్ బ్లీడ్ ఈజ్ ద వర్స్ట్ హెడేక్ ఎనీ పేషెంట్ కెన్ ఎవర్ హ్యావ్. అట్లాంటి ఉన్నప్పుడు కూడా మన జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎప్పుడైనా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, ఒక ఫార్మసీకి వెళ్తాం, ఒక టాబ్డోలేనో ఏదో ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాం, అవాయిడ్ చేస్తూ ఉంటాం. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ఐ వాంట్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ టుడే ఈస్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ హెడేక్, స్పెషలీ పర్సిస్టెంట్ హెడేక్. ఏదైతే పర్సిస్ట్ అవుతుంది, వస్తా పోతా ఉన్నది, ఎన్ని రోజులు వాడినా కంట్రోల్ అవ్వట్లేదు అనేది ఉంటే మాత్రం ప్లీజ్ సీ యువర్ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ నియరెస్ట్ న్యూరోసర్జన్ and get the treatment, because neuro problem 90% of the times are preventable without any surgery. So that is what I want to tell the viewers, that బ్రెయిన్లో ఇష్యూ ఉందంటే చాలామంది భయపడిపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అమ్మో ఏం చెప్తారు ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది అనుకుంటారు. సో అట్లాంటిదైతే అది చాలా పెద్ద అపోహ జనాల్లో ఉన్నది. ఎందుకంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అండ్ వాటి సివియారిటీ దాకా వెళ్ళే స్టేజ్ దాకా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్. అండ్ హెడేక్ అంటే బ్రెయిన్ ట్యూమర్ కాదు, బట్ బ్రెయిన్ ట్యూమర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది హెడేక్. సో నెవర్ నెగ్లెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్. థ్యాంక్ యూ.